విశ్వ మానవ హక్కుల దినోత్సవం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా విశ్వ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని నెల్సన్ మండేలా జన్మదినం సందర్భంగా ప్రపంచ నలుమూలల ప్రజలు జరుపుకుంటున్న సందర్భంగా వారి సేవలకు నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విభాగాధిపతి శ్రీ పోచయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమం సమన్వయకర్తగా రాధా మాధవి వ్యవహరించారు. ప్రధాన అతిథిగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి హాజరై మండేల చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా 2025 అవార్డును ప్రిన్సిపల్ ఎస్ ప్రశాంతి శ్రీకి అందజేశారు. మనం ఫ్రీడమ్ లేదంటే ఫ్రీ అవడానికి మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఆయన ఏమన్నారంటే ఒక మెసేజ్లో ఏం చెప్తారంటే, ఐ ఫాట్ అగెన్స్ట్ వైట్ డామినెన్స్ ఫస్ట్, దెన్ ఐ ఫాట్ అగెన్స్ట్ బ్లాక్ డామినెన్స్. ఆయన బ్లాకే కదా, ఆయన బ్లాక్ అయినా కూడా విత్ ఇన్ కంట్రీలో ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద reconciliation, justice and equality. We all should find. Radha Madhavi madam and all the days of the here to commemorate the birthday anniversary of Nelson Mandela. Okay, the first democratically elected president of South Africa and a great freedom fighter, we can say. Gandhi, I will switch on to bilingual. Okay, Gandhi garu అహింస సత్యం అహింస ఆయుధంగా చేసుకుని ఎలా అయితే పోరాడారు,